నమస్తే ఆలివ్ మీడియా ప్రేక్షకులకు శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. నా పేరు కాసాని శ్రీనివాసరావు గౌడ్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు. మిత్రులారా, నిజంగా కూడా తెలంగాణలో ఒక వైచిత్రి కనిపిస్తుంది. ఒక 3 నెలల ముందుకు పోతే సార్ నిజంగా కూడా వాళ్ళు పాటలు పాడినట్టో కాదో కానీ గోరెటెంకన్న పాటలు, దుంకుతున్నది ఏరు సెలయేర్ల లెక్క నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, వాగులు వంకలు పొంగు పొర్లుతున్నాయని సరే వాళ్ళ అతిశయోక్తి కోసం పాడుకున్నా అప్పుడు ఎక్కడ చూసినా నిజంగా కూడా వాగులలో వంకలలో చెరువులలో నీళ్ళు ఉండేది, డ్యాములు కూడా నిండుండేది. 3 నెలలు అయింది. గత సంవత్సరంలో వర్షాలు బాగానే పడ్డాయి, కానీ సాధారణంగా శీతాకాలంలో కూడా వర్షాలు పడుతుంటాయి, శీతాకాలంలో లేవు, ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతుంటాయి, ఎండాకాలంలో లేవు. ఒక్కసారిగా సరే కేసీఆర్ మాటనే మళ్ళీ మేము చెప్తున్నామని కాదు, కానీ స్విచ్ చేసినట్టుగా సమస్యలు స్టార్ట్ అయినాయి తెలంగాణలో 3 నెలలకే. ప్రకృతి వైపరీత్యమా ఇది? గత పాలకుల పాపమా? ప్రస్తుత పాలకుల అవగాహన లోపమా, నిర్వహణ లోపమా, పాలన సామర్థ్యం లేకపోవటమా? వాంటెడ్లీ కొన్ని సమస్యల్ని పక్కన పెట్టడం వల్ల గత పాలకుడు చేసిన పాపాలే ఇప్పుడు వచ్చి నేను చెప్పటం కోసం జరుగుతున్న పరిణామాల ఏదనేది నిజంగా కూడా సాధారణ పౌరుడు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకంటే సరే నువ్వు ఎంత అవినీతి చేసినావు, ఎంత తిన్నావు అనేది సాధారణ పౌరుడు పట్టించుకోడు. స్విచ్ చేయగానే కరెంట్ వస్తుందా రాదా అని చూస్తాడు. మీరు చెప్పవచ్చు, మీరు అప్పుడంతా 2 రూపాయలు 8 రూపాయలకో లేకపోతే ఇంకేందో చేసి కొనుక్కొని వచ్చి ఇచ్చినావు, మేము అందుకని ఆదాయం కాపాడటం కోసం చేస్తుంటే ఇవన్నీ సాధారణ పౌరుడు చూడు. కరెంటు పోతుందంటే కరెంటు పోతుందని తిట్టుకుంటాడు. నిన్నటిదాకా నల్లా ఓపెన్ చేయగానే నీళ్ళు వచ్చినాయి, ఇవాళ నీళ్ళు అయిపోయినాయి, మళ్ళీ ఆడామే బిందె చేతన పట్టుకొని కొంత నడుచుకుంటూ పోయి తెచ్చుకోవటం అనేది ఏ మహిళ కూడా హర్షించదు. ఎందుకు హర్షించదు? మోసకరాటం ఏంది, ఇంకా ఈ స్థితి ఏంది అంటే మహిళలు కొన్ని ఏరియాలో సరే ఆ మీడియా చూపిస్తుంది, కొన్ని ప్రాంతాల్లో మనం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాము. నీళ్ళ కోసం బారులు తీరుస్తున్నారు, కరెంటు కోతలు అనుభవిస్తున్నాం, వాగులలో వంకలలో కూడా నీరు ఒక్కసారిగా ఇంకిపోయింది. ఎందుకో దీనికి కారణం ఏమిటి? అయితే ఇక్కడ గత పాలకుడు కేసీఆర్ని తప్పును పెడదామా, ప్రకృతిని తప్పును పెడదామా, కొత్త సీఎం రేవంత్ రెడ్డిని తప్పును పడదామా? ఎవరిని తప్పును పెడుతున్నా నాకు వచ్చేది ఏంది అనేది సామాన్య పౌరుడు యొక్క ఆలోచన. సో ఇక్కడ జరగాల్సింది ఏంటి? ఎవరి పాపాల వల్ల ఇది జరిగిందో, ఏ ప్రకృతి శాపం వల్ల ఇది జరిగిందో ఇవన్నీ కాదు పాలకుడు చేయాల్సింది. ఉన్నంతలో మెరుగ్గా వ్యవస్థని సెటరేట్ చేసి సామాన్యులకి ఎండిపోతున్న పొలాలకి నీరు అందించటం, లేదా గొంతు ఎండిపోతున్నటువంటి జనానికి నీరు అందించటము, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియనటువంటి వాళ్ళకి కరెంటు తీసుకురావటము చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యము పాలకులకు. ఎందుకంటే ప్రభుత్వాన్ని పెట్టుకునేదే సదుపాయాల కల్పన కోసం. ప్రజాస్వామ్యంలో ఎవరి సంపద వాళ్ళకే ఉంది, ఎవరి ఉత్పత్తి వారికే ఉంది, ఎవరు తిండి వాళ్ళు తింటుంది. వీళ్ళందరూ కలిసి మోటుగా మాట్లాడాలని తలా ఇంత రూపాయి 2 రూపాయలు జమ చేసి ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఇచ్చి ఏం చేయమంటారు? మాకు సదుపాయాలు కల్పించమంటారు. మరి ఈ సదుపాయాలు కల్పించకుండా ఇల్లిగాడు ఇట్లా చేయబట్టికి ఇట్లయింది, పులిగాడు ఇట్లా చేయబట్టికి ఇట్లయింది, ప్రకృతి పాపం ఆయనది నాది కాదు, ఇప్పుడు కాకపోతే ఒక 6 నెలల తర్వాత కరువు వస్తే నాది పాపం అని ముందస్తుగా నేను ఒప్పుకుంటున్నాడు. అయితే వచ్చే వానాకాలంలో పంటలు పడకపోతే అనుకోవచ్చు, కానీ వర్షాలు పడకపోతే అనుకోవచ్చు, కానీ ఇప్పుడైతే నాది కాదు కదా. ఇప్పుడు ఎవరిది కాదు కదా అనేది పక్కన పెట్టి సరే రాజకీయ విమర్శ కోసం విమర్శ చేస్తూ ఫస్ట్ సమస్య పరిష్కారం కోసం చూడాలి. నిజంగా కూడా తెలంగాణలో ఎందుకో ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. నిజంగా కూడా జనాల్లో పెద్దగా ఆనందం కనిపించట్లేదు. జై స్వరాజ్, జై భారత్.